అమ్మ నీ మనోదర్శనం నాకు ఎప్పుడు తల్లి అని చెప్పి ఆయన ప్రార్థిస్తారు. ఆ మనోదర్శనం మీకు, మీ బిడ్డకి, ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మీ కుటుంబాల మీద ప్రసరించాలని, చల్లగా ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాతో పాటు నమస్కారాలు. పూర్వ మాజీ విద్యార్థులందరూ దాఖలమ్మ ముఖ్యంగా 2022-23 బ్యాచ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది చేశారు. కానీ చాలా మంది నాకు ఫోన్ చేశారు. 2000 మంది ఇస్తున్నారు. మన చిన్న పాప ఉంది. చాలా దూరం కూడా వీలు తీసుకుని విజయవాడ ఇంకా దూరమే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ రావడం ప్రయత్నం చేశారు. ఎందుకంటే అందరూ మనం తెలుసుకుంటాం. ఎప్పుడో 25 సంవత్సరాలు నేను ఇస్తున్నాను, అందరూ తెలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. అసలు మా ఆశ ఏమో నేను మా పిల్లలు ఇప్పుడు మేము సంపాదించాలి, మా పిల్లలు కాదు. ఇప్పుడు 27 సంవత్సరాలు ఆశ మీరు ఇప్పుడు నా ఫోన్లో నేను మాట్లాడుతుంది కన్యాలు నా పిల్లలు అసలు అంతే ఏంటంటే ప్రపంచంలో జరగాల్సిన విషయాలు చెప్తాను. నేను ఆల్రెడీ ఎదుగుతున్నాను, వాటిని మీరు చెప్తారు. మీరు అలా చేసుకుంటే అంటే భగవంతుని చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, సరిపోకూడదు. నేను రామచంద్రులు చెప్తాను, దాన్ని బట్టి మీరు మర్చిపోండి. నాకు 2000 మ్యారేజ్, 2000 జాబ్. నాకు అయితే మ్యారేజ్ అందరికీ జాబ్ వస్తుంది. జాబ్ వచ్చి జాయిన్ అవుతే ఇదే ఫస్ట్ నా జాబ్ ఫస్ట్ తీసుకునే జాయిన్. అయితే ఇక్కడ నాకు ఫస్ట్ నేను స్కూల్ బయటకు ఎక్కడికి రాలేదు. రాజాగారు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. ఆ గేట్ మధ్యలోనే చెప్పేవాళ్ళు. ఇక చదువు విషయంలో వస్తే మాట్లాడే బయటకు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ స్కూల్ మీద వదిలేసి ఇంగ్లీష్ చూసుకునేవాళ్ళు. అది నా పరిస్థితి. అంటే బయటకు రాను, అసలు ఏమీ తెలియదు. కొంచెం కూడా లేదు. 10 పాలు చదువుకోవడం అంతే. ఏ విషయం నాకు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా సార్ వీటి చేసి విజయవాడ నాకు ఇచ్చారు మా బాధ గారు. ఇంకా సరే మ్యారేజ్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. అది ఫస్ట్ జాబ్ లేదు. సో 2 ఒకేసారి వెళ్ళడం వల్ల నేను వచ్చేసాను. ఇంకా మా నాన్నగారు సరే జాబ్ చేసుకోమని చెప్పి ఇంట్లో వచ్చేసారు. అప్పుడు ఎక్కడ ఈ సార్ గారు ఈసారి వచ్చేసి 2002 నాకు వచ్చారు. మాట్లాడుతుంది 2002 ఈ మ్యాథ్స్ ఫస్ట్. అప్పుడు ఫస్ట్ నాకు ఎలా చేయాలని నాకు అక్కడ స్టూడెంట్ అంటే కాకపోతే ఇక్కడ చూపించాల్సిన పరిశ్రమ జాబ్ వచ్చేది. ఈ 10 సంవత్సరాల సొంత అనుభవం మా టీచర్ ద్వారా నేర్చుకున్నాను. జరిగినమ్మా మనిషి పుట్టినప్పుడు పేరు ఉండదు. మనిషి చదివిన తర్వాత ఆత్మ ఉంటుంది. ఈ రెండింటి మధ్యనే మన జీవితం. మన జీవితంలో మన పేరు నిలబెట్టుకోవాలి. ప్రస్తుతం పేరు నిలుపుతామమ్మా. అన్ని వస్తున్నాయి, ఏం చేయడం మాత్రం లేదు. అయితే మనిషితో పాటు పెరిగేది అనారోగ్యాలు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి మన జాగ్రత్తలో మనం చేసుకోవాలి. లేని మనుషులు మనం ఏం చేయలేదు. అయితే వీళ్ళ ద్వారా నేను ఇస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇంకో విషయము, ఒక టీచరు విద్యార్థి పుస్తకం చదవాలి అంటే టీచర్ కూడా ఒక విద్యార్థి పుస్తకం చదవాల్సిందే. ఎప్పుడు పుస్తకం చదవాల్సింది సంఘటించారా? అదే జీవితం కూడా పుస్తకమే. మన జీవితంలో ఎప్పుడు ఏ రోజు ఒక